స్మార్ట్ ఇండియా ఏక్దాన్ కార్యక్రమాన్ని ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ ఎన్ సూర్య కళ్యాణ చక్రవర్తి తెలిపారు. కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యువతలోని నైపుణ్యాలు వెలికితీసే కృషిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏక్దాన్ను దేశంలో 60 కళాశాలల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 3 కళాశాలలను ఏక్దాన్ కోసం ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 బృందాలకు పాల్గొని తమ నైపుణ్యాన్ని మెరుగులు దిద్దుకుని నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తారని ఆయన తెలిపారు. దీనికోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను కళాశాలలో సిద్ధం చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పర్టిక్యులర్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న వికసిత భారత్లో భాగంగా సంకల్పంలో భాగంగా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ హ్యాకథాన్ సాఫ్ట్వేర్ వర్షన్ QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈరోజు జరుగుతుంది. అలాగే మన స్టేట్ మొత్తం మీద ఒక 3 సెంటర్స్లో జరుగుతుంది. నేషనల్ వైడ్ 60 సెంటర్స్లో జరుగుతుంది. ఈ యొక్క హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న టాలెంట్స్ అన్నిటినీ గుర్తించటం, తద్వారా ఏదైతే వికసిత భారత్లో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా సంకల్పాలు ఉన్నాయో వాటిని సాధించే దిశగా తీసుకెళ్లే ప్రయాణంలో ఈ గుర్తింపు జరుగుతుంది. ఇలా గుర్తించిన స్టూడెంట్స్ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రీనర్స్గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం. దానికి గాను ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయటం, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 ఎడిషన్స్ చేస్తున్నారు. మొత్తం దేశం మొత్తం మీద 141,000 స్టూడెంట్ టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి. దానికి గాను 1,316 టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా. దాంట్లో 820 దాకా సాఫ్ట్వేర్, మిగతావి హార్డ్వేర్ అలా ఆ టీమ్స్ ఉన్నాయి. దానికి గాను మన QISకి ఒక 20 టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ 20 టీమ్స్ ఒక 4 డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చారు. దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి తద్వారా దేశంలో వాళ్ళని సపోర్ట్ చేసే దిశగా తీసుకెళ్తారు. అది ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్తే. 9th 2 డేస్లో జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుందంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక సెక్యూరిటీ, డిఫెన్స్ ఉందండి. అలా ఒక 4 ఏరియాస్ ఇస్తారు. అగ్రికల్చర్ ఇంకోటి. వాటిల్లో ఒక అవసరమైన ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్లో వీళ్ళు కాన్సెప్ట్తో రావటం, తద్వారా దాన్ని రియలైజ్ చేసి ప్రోడక్ట్గా తయారు చేయటం అనేది దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో అన్ని టెక్నాలజీస్ కూడా వాడతారు. దాంట్లో టెక్నాలజీ ముందు మనం చేసే పర్పస్, తర్వాత టెక్నాలజీ. దాంట్లో ఈరోజు కంపల్సరీగా AI అడ్వాన్స్డ్ స్మార్ట్ చేయాలి కాబట్టి అన్ని టెక్నాలజీస్ వాడుతూ వాళ్ళ ప్రతిభను చూపిస్తారు. మనకి ఇప్పుడు దాదాపు 200 పైన పేటెంట్స్ మన QIS కాలేజీలో ఉన్నాయి. అది మేము చాలా గర్వంగా చెప్పగలం. అట్లాగే పబ్లికేషన్స్ అనేవి ప్రతి సంవత్సరం 600కి తగ్గకుండా చేయగలుగుతున్నాం. సో అది వన్ ఆఫ్ ది యునిక్ ఎకో సిస్టమ్స్ ఆఫ్ QIS. మాకు ప్రాజెక్ట్స్ నిన్న ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసిన కలెక్టర్ గారు, మన CM గారి ప్రోగ్రామ్ ఇంపాక్ట్, దాంట్లో 20 టీమ్స్ పార్టిసిపేట్ అయితే 18 టీమ్స్ QIS నుంచే ఉన్నాయి కాన్సెప్ట్స్ అవి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి పర్సనల్గా వచ్చి మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ కానీ అందులో ఉన్న ఇవి కనుక చూస్తే చాలా బాగుంటుంది. మాకు కూడా అంటే అసలు QISలో ఇన్నోవేషన్ అనేది ఎంత స్థాయిలో ఉంటుంది అనేది అదే మీకు బెంచ్ మార్క్.
సో ఒకసారి అందరినీ పిలుస్తాం, తప్పకుండా రండి, వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ తర్వాత ఇంకొక ఎగ్జిబిషన్ అందరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.